హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అండి. ఎంతో సింపుల్గా టేస్ట్గా మంచిగా మనమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఎంత బయట కొనుక్కొచ్చి తీసుకొని వచ్చినా ఆ ఘాటు టేస్ట్ అనేది రాదండి. ఎందుకంటే మనం తరచూ చికెన్ మటన్ బిర్యానీ చేస్తూనే ఉంటాం కాబట్టి మనకి చాలా అవసరం అండి. ముందుగా అయితే స్టారు లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, సాజీరా, ధనియాలు ఇవైతే చూసారు కదండి. ఇవైతే ముందుగా కడాయి పెట్టుకొని అయితే మంచిగా ఇలా కలుపుతూనే ఉండాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఒకవైపు మాడిపోతాయండి. ఇలా వేయించుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. అవి వేగిన తర్వాత ధనియాలు, సాజీరా అయితే వేసుకొని లాస్ట్లో వేయించుకుందామండి. ఈ రెండు వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఈ మొత్తం ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. మంచిగా అయితే వేగిపోయాయి. కడాయిలు అయితే అసలు ఉంచొద్దండి. ఒక ప్లేట్లో అయితే వేసి ఆరబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. లేకపోతే చేదొస్తుంది. 2-3 సార్లు నాకు అలాగే జరిగింది. ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలు అయితే అస్సలు వేయొద్దండి. ఇలా గాజు వాటిలోనే వేయాలి. స్మెల్ అనేది బయటికి పోదు, బాగుంటుందండి.